ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని యొక్క లేఖన భాగాన్ని గురించి ఆలోచించినప్పుడు కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ లేఖన భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈరోజు మనం వినబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఆత్మీయతలో పరిపక్వత. ఆత్మీయతలో పరిపక్వత. ఒక విశ్వాసి తన జీవితంలో, ఒక దేవుని బిడ్డ తన జీవితంలో ఆత్మీయతలో పరిపక్వతలోనికి, ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందడానికి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకొని మనం ముందుకు వెళదాం, విందాం. బైబిల్ గ్రంథములో యాకోబు అని ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఆ యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చిన తరువాత అతని జీవితములో దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్న వ్యక్తిగా తీర్చిదిద్దబడిన తరువాత యాకోబునకు దేవుడు 12 మంది కుమారులను అనుగ్రహించిన విషయం మనందరికీ తెలుసు. ఆ 12 మంది కుమారులను బైబిల్ గ్రంథములో 12 గోత్రకర్తలుగా పిలువబడ్డారు. వారి పిల్లలు 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 దేవుని వాగ్దాన ప్రకారము ఇసుక రేణువుల వలె ఎంత విస్తరించారు. యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులను 12 గోత్రకర్తలు అని పిలిచారు. కాలక్రమేణా ఆ 12 గోత్రాలను పరిపాలన చేయడానికి మొట్టమొదటి రాజుగా గాడిదలు కాసుకునేటువంటి సౌలు అనే ఒక వ్యక్తిని దేవుడు రాజుగా చేశాడు. అందుకు గల కారణం ఏంటంటే, ప్రజలే సమూయేలు అనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా, దేవుని పరిపాలనలో దేవుని నడిపింపు మాకు కొంత కష్టంగా ఉంది, కాబట్టి మాలాంటి మానవ స్వభావము కలిగి మమ్మల్ని చక్కగా అర్థం చేసుకోగలిగిన ఒక మనిషిని మాకు రాజుగా పెట్టండి అని అన్నప్పుడు సమూయేలు ప్రవక్త ఎంతో వేదన పడతాడు. అప్పుడు దేవునికి ప్రార్థిస్తే దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతూ, దైవజనుడా, ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు? ఈ ప్రజలు నిన్ను వద్దనలేదు, నా పరిపాలన, నా నడిపింపును వారు కాదంటున్నారు కనుక సరే, వారిలో నుంచి ఒక వ్యక్తిని రాజుగా చేస్తానని చెప్పి ఆ 12 గోత్రాల ప్రజలను పరిపాలన చేయడానికి గాడిదలు కాచుకునేటువంటి సౌలును దేవుడు మొట్టమొదటి రాజుగా అభిషేకించాడు. అతని యొక్క అవిధేయత వల్ల దేవుడు అదే సింహాసనం మీద గొర్రెలు కాచుకునేటువంటి దావీదును రాజుగా అభిషేకించి కూర్చోబెట్టాడు. ఆ దావీదు సింహాసనం మీద దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాజుగా పరిపాలన చేశాడు. ఈ 3 రాజులు పరిపాలన చేసినప్పుడు 12 గోత్రాల ప్రజలు కలిసే ఉన్నారు. అందువల్ల దాన్ని యూనివర్సల్ కింగ్డమ్ అని పిలిచారు. సౌలు పరిపాలనలో 12 గోత్రాల కుటుంబాలు కలిసే ఉన్నాయి. దావీదు పరిపాలనలో 12 గోత్రాల కుటుంబాలు కలిసి ఉన్నాయి. సొలొమోను రాజు పరిపాలనలో కూడా ఈ 12 గోత్రాల కుటుంబాలు కలిసే ఉన్నాయి. సొలొమోను మహారాజు మరణించిన తరువాత అతని కుమారుడైనటువంటి రెహబాము రాజు అయ్యాడు. రెహబాము రాజు అయిన తర్వాత ఆ 12 మంది గోత్రాలున్న పెద్దలు రెహబాము దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు రాజుగా పట్టాభిషేకం పొందారు, ఈ శుభ సందర్భంలో ఒక చిన్న వినతి మీకు చెప్పుకుంటున్నాం. ఏంటంటే, మీ నాన్నగారు సొలొమోను గారు మంచి జ్ఞానవంతుడే. దేవుని చేత సొలొమోనా నీకేం కావాలని అడిగితే అతడు గొప్ప జ్ఞానం అందుకున్న వ్యక్తి. అయితే ఆయన జ్ఞానవంతుడే, కానీ ప్రజలుగా ఉన్న మా మీద విపరీతమైన పన్నులు పెట్టేసేవాడు. ప్రజలుగా ఉన్న మా మీద ఆయన విపరీతమైన పన్నుల భారాన్ని మా మీద పెట్టాడు. మీ తండ్రి హస్తం మా మీద చాలా బరువుగా ఉంది. మా విన్నపం ఏంటంటే, మీరు అతని కొడుకుగా తర్వాత రాజు అయ్యారు కాబట్టి దయచేసి మా పన్నుల భారాన్ని కొంచెం తగ్గించండి అయ్యా అని అడిగారు సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము దగ్గరికి వచ్చి.
అండర్స్టాండ్, అర్థమవుతుంది. అప్పుడు రెహబాం అన్నాడు, నేను నా తండ్రి చేతిని ఇంకా బరువు చేస్తాను తప్ప తగ్గించే ప్రసక్తే లేదు అని చెప్పి ప్రజలతో చాలా కఠినంగా మాట్లాడాడు. ప్రజలతో చాలా విరుద్ధంగా మాట్లాడారు. అంత మాత్రమే కాకుండా అతడు పన్నులు తగ్గించకపోగా ఇంకా ఎక్కువగా ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఇలాంటి సందర్భంలో ఆ 12 గోత్రాల మధ్యన ఒక వ్యతిరేకత వచ్చేసింది. ఇలాంటి రాజు కింద మనం ఉండలేం. పనుల భారం పెంచేస్తున్నాడు, సమస్యలు పెరిగిపోతున్నాయి, ఆర్థిక సంక్షోభంలో మేము పడిపోతున్నాం. రాజు దగ్గరికి వెళ్ళి దయతలచమంటే అతడు తన తండ్రి అయిన సొలొమోను వేసినటువంటి పన్నులు తగ్గించకపోగా ఇంకా మన మీద భారాన్ని పెంచుతామంటున్నాడు. కాబట్టి ఇలాంటి రాజు మనకొద్దు, ఇలాంటి పరిపాలన మనం ఉండొద్దు అని కొంతమంది రాజుకు వ్యతిరేకమయ్యారు. అలా వ్యతిరేకమైన వారందరినీ కూడా యెరోబాము అనేవాడు కూడగట్టుకున్నాడు. ఎవడు యెరోబాము అంటే, సొలొమోను మహారాజు పరిపాలిస్తున్న కాలంలో అతనికి నమ్మకమైనటువంటి ఒక పనివాడిగా ఉండేవాడు యెరోబాము. ఎప్పుడైతే రెహబాము అనేటువంటి సొలొమోను కొడుక్కి 12 గోత్రాలు కొంతమంది వ్యతిరేకమయ్యారని తెలిసిందో, వాళ్ళందరినీ కూడగట్టుకొని తాను ఒక గ్రూపుగా పెట్టుకున్నాడు. ఎవరయ్యా అంటే యెరోబాం. మీకు అర్థమవుతుంది. సొలొమోను కుమారుడు పేరు రెహబాము, సొలొమోను దగ్గర పనిచేసేవాడు యెరోబాము. అయితే వారిద్దరూ ఉన్న పరిస్థితిని బట్టి ఈ 12 గోత్రాలు 2గా చీలిపోయాయి. 10 గోత్రాలకు యెరోబాము రాజు అయ్యాడు. 2 గోత్రాలు మాత్రమే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము దగ్గర ఉండిపోయాయి. ఈ 10 గోత్రాలు ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయాయి. ఆ యెరోబామునే రాజుగా ఎన్నుకున్నారు. ఎలాంటి వాడయ్యా యెరోబాము అంటే, వాడు ప్రజలను దేవునికి ఎంతో దూరం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను వాడు దూడను ఒక దూడ విగ్రహాన్ని చేసుకొని ఆ దూడనే పూజించండి అన్నట్లుగా ఆ 10 మంది గోత్రాలుగా వచ్చినటువంటి ఇశ్రాయేలును ఎంతగానో కూడా దేవునికి దూరం చేశాడు. మిగిలిపోయిన 2 గోత్రాలు అనగా యోదా మరియు బెన్యామీను అన్న 2 గోత్రాలు యోదా గోత్రాలుగా మారి రెహబాము కింద పరిపాలన ఎలా విడిపోయి అర్థమైందా? సౌలు కాలములో, దావీదు కాలములో, సొలొమోను కాలములో కలిసి ఉన్నటువంటి 12 గోత్రాలు సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలం వచ్చేసరికి అతడు ప్రవర్తించిన తీరు ప్రజలకు నచ్చగా 12 గోత్రాలు 2గా విడిపోయాయి. విడిపోయినటువంటి 10 గోత్రాలను ఇశ్రాయేలీలు అన్నారు. ఆ ఇశ్రాయేలుకు రాజుగా ఒక పరిచారకుడిగా, పనివాడిగా సొలొమోను దగ్గర ఉన్నటువంటి యెరోబాము రాజు అయ్యాడు. మిగిలినటువంటి 2 గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రాలు యోదా, బెన్యామీను. ఈ 2 గోత్రాలు లేదు దావీదును బట్టి, అతని కుమారుడైన సొలొమోను బట్టి ఈ యొక్క రెహబాముకే మనం తోడుగా నిలబడాలి అని చెప్పి ఈ 2 గోత్రాలు రెహబాము పరిపాలనలో నిలబడ్డాయి. ఈ 2 గోత్రాలను కలిపి యోదా గోత్రాలు అన్నారు. ఈ యోదా గోత్రాల్లోని యేసు ప్రభు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాలలో మంచి రాజులు ఉన్నారు. కాలక్రమేణా చెడ్డ రాజులు వీళ్ళని పరిపాలన చేశారు. ఈ యొక్క యోదా గోత్రాలను పరిపాలించినటువంటి రాజుల్లో కొంతమంది మంచి రాజులు ఉన్నారు, కాలక్రమేణా కొద్ది చెడ్డ రాజులు ఉన్నారు. మంచి రాజులు, దైవికమైన రాజులు పరిపాలించినప్పుడు దేశాలు యోగక్షేమములతో సుభిక్షంగా ఉన్నాయి. దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ మరలా ప్రజలను దేవునికి దూరపరిచిన రాజుల కాలంలో ప్రజలు కరువును అనుభవించారు, వేదన అనుభవించారు, కష్టాలు అనుభవించారు. కొన్ని సందర్భంలో శత్రువుల దాడికి గురయ్యి వారు బానిసలుగా చెరపట్టబడిన అనుభవాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇలా ఉంటున్న దినాల్లో మనం గమనించగలిగితే, దేవుని వాక్యంలో మనం చూడగలిగితే, క్రీస్తు పూర్వం 605వ సంవత్సరములో, ఎప్పుడు క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో యూదా రాజ్యాల మీదకి మనం చూడగలిగితే నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు యెరూషలేము నుండి కొంతమంది వ్యక్తులను అతడు బానిసలుగా తీసుకెళ్ళిపోవడానికి నెబుకద్నెజరు అనేటువంటి రాజు యెరూషలేము మీదకు దాడి చేశాడు. ఎప్పుడు చెప్పాలి క్రీస్తు పూర్వం 605వ సంవత్సరములో యూదా రాజుకు యెహోయాకీము పరిపాలన చేస్తున్న దినాల్లో
అప్పటికి ప్రజలను ఎవరు పరిపాలిస్తున్నారు దేశాన్ని అంటే యెహోయాకీము అనే రాజు దేవుని ప్రజలను పరిపాలన చేస్తున్న కాలంలో బబులోను దేశాన్ని పరిపాలించేటువంటి రాజు అయిన నెబుకద్నెజరు అనేటువంటి ఒక మహారాజు దేవుని ప్రజల దగ్గరకు వచ్చి వారిని బానిసలుగా చెరపట్టి తన ప్రాంతానికి చెరకొనిపోయాడు. ఎంతవరకు అర్థమైందా లేదా? ఆ నెబుకద్నెజరు అనేవాడు దేవుని ప్రజల మీదకు వచ్చి రాజు అయినటువంటి యెహోయాకీము పరిపాలనలో దేవుని ప్రజల దగ్గర నుంచి 3 దోచుకు వెళ్ళిపోయాడు. ఏంటి అంటే, నెంబర్ 1, ప్రజల యొక్క ఆహారాన్ని, ప్రజల యొక్క సంపద దోచుకెళ్ళిపోయాడు బబులోను దేశానికి, మొదటిది. రెండవది ఏమి దోచుకెళ్ళిపోయాడు అంటే, సొలొమోను మహారాజు కట్టినటువంటి సువర్ణ దేవాలయములో ఉన్నటువంటి దేవుని యొక్క బంగారపు ఉపకరణాలు, దేవుని మందిర పరిచర్యకు ఉపయోగించేటువంటి బంగారు ఉపకరణాలన్నింటినీ కూడా, మందిరములో ఉన్న వాటన్నింటిని దోచుకు వెళ్ళిపోయాడు. మూడవది, ఆ దేశములో ఉన్న దేవుని ప్రజల్లో ఉన్న యవనస్తులు, చక్కని జ్ఞానము కలిగిన వారిని, చక్కని ఆరోగ్యము కలిగినటువంటి యవనస్తులను, వీళ్ళు మా దేశము కొరకు ఉపయోగపడాలి అని చెప్పి దేవుని ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని వేల మంది యవనస్తులను బానిసలుగా తమ యొక్క బబులోను దేశానికి చెరగొట్టుకుని 3 రకాల వాటిని చెర తీసుకువెళ్ళిపోయాడు. ఒకటి, దేవుని ప్రజల్లో ఉన్నటువంటి ఆహారమును, సంపదను. రెండవది, దేవుని మందిరములో ఉన్నటువంటి బంగారపు ఉపకరణాలు పట్టుకు వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. మూడవది, ఆ దేవుని ప్రజల్లో ఉన్నటువంటి ఆరోగ్యవంతులను, జ్ఞానవంతులను, చక్కటి వివేకము కలిగిన యవనస్తులను, వీరు నా దేశము కొరకు పనిచేయాలి, వీరు నా దేశ క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు ఉపయోగపడాలని చెప్పి అనేక వేల మంది యవనస్తులను తీసుకెళ్ళిపోయాడు. ఆ యవనస్తుల్లో బైబిల్లో చెప్పబడిన ప్రాముఖ్యమైన వ్యక్తులు 4 ఉన్నారు. మనందరికీ బాగా తెలుసు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. వీళ్ళ అసలు పేర్లు ఇవి కాదు, బైబిల్ అసలు పేర్లు చెబుతున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేర్లు మార్చేసి తమ అకు దేవతకు సంబంధించిన పేర్లు పెట్టడానికి వారికి ఏమని పేరు పెట్టాడంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఈ బెల్షాజర్ అనే వ్యక్తికి దానియేలు అని రకరకాల పేర్లు మార్చడము జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన మూలవాక్యం ఏంటి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇది చరిత్ర. ఇలా నెబుకద్నెజరు రాజు దేవుని ప్రజలకు ఉన్నటువంటి వారిని, యవనస్తులను, అనేక మందిని తన బబులోను దేశానికి చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. అలా తీసుకెళ్ళిన తర్వాత ఆ చెరలో దేవుని ప్రజలు బబులోను దేశంలో దాదాపుగా 70 సంవత్సరాలు బానిసలుగా బ్రతకాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు బానిసలుగా బ్రతకాల్సి వచ్చింది. నెబుకద్నెజరు తర్వాత దర్యావేషు అనే రాజు పరిపాలన చేశాడు బబులోను దేశాన్ని. దర్యావేషు తర్వాత కోరేషు అనే మహారాజు పరిపాలన చేశాడు. అప్పటికి 70 సంవత్సరాలు అయ్యాయి. కోరేషు మహారాజు కాలములో వీళ్ళు బానిసత్వం నుంచి విడిపించబడి బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. అర్థమైంది. మరి ఏ వయసులో ఈ దానియేలు అనేటువంటి యవనస్తుడు, మనకు బాగా తెలిసిన పేరు అదే కాబట్టి అదే వాడుకుందాం. ఈ దానియేలు అనే యవనస్తుడు ఎలాంటి కుటుంబంలోంచి బానిసగా వెళ్ళాడు, ఎలాంటి వయసులో ఉండగా బానిసగా వెళ్ళాడు అని మనం ఆలోచన చేస్తే, దానియేలు అప్పటికి రాజ కుటుంబంలో పుట్టి ఉన్నాడు. అప్పటికి అతడు నెబుకద్నెజరు చేత చెరపట్టబడి బబులోను దేశానికి బానిసగా వెళ్ళే సమయానికి అతని వయస్సు దాదాపుగా 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 17 దాదాపుగా 17 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి దానియేలును నెబుకద్నెజరు తన దేశమైనటువంటి బబులోను దేశానికి చెరపట్టుకుని వెళ్ళాడు. కుటుంబానికి దూరమయ్యాడు, నా అనేవారికి దూరమయ్యాడు, స్నేహితులకు దూరమయ్యాడు, బంధుమిత్రులకు దూరమయ్యాడు. చాలామంది అనుకున్నారు ఈ దానియేలు అనేవాడు కుటుంబానికి, బంధుమిత్రులకు మానసికంగా గాయపరచబడ్డాడు, నా అనేవారు ఎవరు లేరు కాబట్టి చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో గాడి తప్పే ప్రమాదం ఉంటుంది. కానీ దానియేలు ఎంతటి దూర ప్రాంతానికి వెళ్ళిపోయినా బానిసగా 70 సంవత్సరాల బానిసత్వంలో అక్కడే ఉండవలసి వచ్చిన దానియేలు మాత్రం తన దేవుణ్ణి మాత్రం మర్చిపోలేదు, తన దేవుణ్ణి మాత్రం వదలలేదు. ఎప్పుడో 17 సంవత్సరాల వయసులో బానిసగా వెళ్ళిన దానియేలు అతనికి 80 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు
ఆ దేశంలోనే బానిసగా ఆ దేశంలోనే జీవితాన్ని గడిపిన తన ప్రజలతో ఉన్నాడు. కానీ ఎప్పటికీ అతడు తన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టిన వాడిగా. దానియేలును గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మనం కొన్ని ఆధారాలతో వాక్యంలో చూద్దాం. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలను తెరచి చక్కగా చూడాలని దైవజనుడిగా తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని సాక్ష్యం ఇస్తుంది ఆ దానియేలు గురించి దేవుని వాక్యంలో? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడిందయ్యా అంటే, అతడు పరిశుద్ధ దేవతల, అంటే బబులోను దేశములో అన్య దేవతలు ఆరాధించేవారు కాబట్టి వారు తమ దేవతలతో పోలుస్తూ అతడు మామూలు వ్యక్తి కాదయ్యా, అతడు ఎలాంటి వాడు అంటే వాక్యము సెలవిస్తుంది, అతి పరిశుద్ధ దేవుని ఆత్మ గలవాడు. మొదటిది. రెండవది మనం గమనించగలిగితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనములో ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. వాక్యం సెలవిస్తున్నమాట, ఈ దానియేలు ఎలాంటి వాడయ్యా అంటే శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూడగలిగితే వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము, దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిది దానియేలును గురించి చెప్పబడిన సాక్ష్యం ఏంటయ్యా అంటే, ఇతడు చెప్పండి పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. రెండవది, ఇతడు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. మూడవది, ఇతడు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము కలిగిన వాడు. నాలుగవది మీకు జ్ఞాపకం చేస్తాను, 6వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో, కరెక్ట్గా చదవండి, ఒకలే చదవండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుని వాక్యము దానియేలు గురించి చెప్పబడుతున్న సాక్ష్యం ఏంటంటే, అక్కడ చూసినటువంటి ప్రజలు బానిసగా వచ్చిన ఒక యవనస్తుడిగా ఉన్న దానియేలును చూసి వారు చెబుతున్న సాక్ష్యాలలో కొన్ని సాక్ష్యాలు ఏంటంటే, ఇతడు పరిశుద్ధ దేవతల దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు, అంత మాత్రమే కాకుండా ఇతడు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, అంత మాత్రమే కాకుండా ఇతడు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము కలిగిన వాడు, అంత మాత్రమే కాకుండా అతి శ్రేష్ట బుద్ధి కలిగిన వాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చక్కని ప్రార్థనా జీవితమును కలిగినటువంటి, ఈ గుర్తుపెట్టుకోండి చాలు, ఇలాంటి చక్కని సాక్ష్యాలు కలిగి ఉన్నాడు దానియేలు అనేటువంటి యవనస్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దానియేలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దానియేలు గారు, బైబిల్ గ్రంథములో లేకపోతే మీరు ఏ దేశానికైతే బానిసగా వెళ్ళారో అక్కడి ప్రజలు, అక్కడి ప్రాంతం వారు మీ గురించి ఎలాంటి సాక్ష్యం చెప్తున్నారో తెలుసా? ఒక అద్భుతమైన సాక్ష్యం మీ గురించి చెప్పబడుతుంది. అయ్యా ఇంత గొప్ప సాక్ష్యం మీకు ఎలా వచ్చింది? ఇంత గొప్ప జ్ఞానం మీకు ఎలా వచ్చింది? ఇంత గొప్ప వివేకములు బుద్ధి జ్ఞాన సర్వ సంపదల గల స్థితి నీకు ఎలా వచ్చింది? దేవుని ఆత్మ గల స్థితి నీకు ఎలా వచ్చింది అని ఒకవేళ దానియేలుని అడిగితే దానియేలు చెప్పే ఒకే ఒక సమాధానం ఏంటయ్యా అంటే, నేను ప్రతి దినము రోజునకు ముమ్మారు నా దేవునితో సహవాసము చేయడం ఎన్నటికీ మానలేదు. అది కష్టమైనా, అది ఇబ్బంది అయినా, అది బలహీనత అయినా, అది అనారోగ్యమైనా, అది ఎంతటి పని ఒత్తుడైనా, ఏది ఏమైనా కానీ నేను నా దేవునితో ముమ్మారు ప్రార్థించే అనుభవాన్ని మానలేదు. కాబట్టి నా దేవుని సహవాసములో ఇదిగో నాకు ఇటువంటి అద్భుత సాక్ష్యాలు నాకు వచ్చాయి. దేవునికి స్తోత్రం. బానిసగా దేశానికి వచ్చినటువంటి ఒక యవనస్తుని గూర్చి అద్భుత సాక్ష్యాలు తెలియపరచబడ్డాయి దేవుని గ్రంథములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు ఇంత అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పొందుకోవడానికి, ఇంత చక్కని పేరును పొందుకోవడానికి గల కారణం ఏంటి అని మనం తెలుసుకున్నామంటే, అతడు ప్రతి దినము ముమ్మారు దేవునితో సహవాసము కలిగిన వాడిగా, ప్రార్థించగలిగిన వాడిగా, ఇదిగో అతన్ని చంపేంత ప్రమాదం ఎదురైనా అతడు ప్రార్థన మాత్రం మానేవాడు కాదంట. ఏది మానేవాడు కాదంట?
ప్రార్థనాత్మ కలిగిన వాడిగా ఉన్నాడంట. ఒకసారి దానియేలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంత చక్కని ప్రార్థన ఆత్మ, ఇంత గొప్ప స్థితి నీకు ఒక రాత్రిలో వచ్చేసిందా, ఒక రోజులో వచ్చేసిందా అని అడిగితే దానియేలు అంటాడు, అయ్యా నేను ఈ దేశమునకు నేను వచ్చినటువంటి తొలి దినాల్లో నాకు ఇక్కడ అంతా ఏమీ అర్థం కాలేదండి. భయంగా బ్రతికాను, అయోమయంగా బ్రతికాను, దేవుని మాత్రమే పట్టుకుని ఉన్నాను. దేవుడు ప్రతి దినము ఆయనతో గడిపిన అనుభవము ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని దినదినము ఆత్మీయ అభివృద్ధిలోనికి, ఆత్మీయ పరిపక్వతలోనికి నా దేవుడు తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే తినగ వేము తీయనుండు అన్నట్టు దానియేలు అంత గొప్ప దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఆత్మీయ పరిపూర్ణతను పొందడం గల కారణం ఏంటంటే అతడు దినదినము దేవునితో చేసిన సహవాసాన్ని బట్టి దేవునిని తెలుసుకున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో ఎరగగలిగాడు. ఒకానొక దినం వచ్చేసరికి అతడు దేవుని స్థలంలో ఒక చక్కని ఆత్మీయ పరిపక్వతలోనికి చేరాడు. మీకు అర్థమయ్యేలా విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దానియేలు 17 సంవత్సరాల వయసులో, 17 సంవత్సరాల ప్రాయంలో అతడు చెరపట్టబడినప్పుడు అతడికి దేవుడు ఎలా పరిచయం, దేవుడి గురించి అతనికి ఏం తెలుసు చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం మనం చూడగలిగితే, ఎట్లనగా దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు తన 17 సంవత్సరాల ప్రాయములో బబులోను దేశానికి బానిసగా చెరపట్టబడిన దినాల్లో దానియేలుకు ఒకటే తెలుసు, ఏంటంటే నాకు ఒక దేవుడు ఉన్నాడు. ఏం తెలుసు దానియేలుకి? నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఈ బబులోను దేశంలో ఉన్నటువంటి ఈ అకు దేవత కానీ, లేకపోతే ఈ బబులోను దేశంలో పూజించేటువంటి ఈ దేవతలు, దేవుళ్ళు ఎవరు నా దేవుళ్ళు కాదు. ఎందుకంటే నాకొక దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే తెలుసు. ఎవరికి? చెప్పండి. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. దానియేలుకు తెలుసు, నేను ఏ దేశానికైతే బానిసగా చెరపట్టబడ్డానో ఇక్కడ నేను ఎంతకాలం అన్నా జీవించవచ్చు, ఇక్కడ గాలి పీల్చొచ్చు, ఇక్కడ నీరే తినొచ్చు, తాగుండొచ్చు, ఇక్కడ ఆహారమే భుజించవచ్చు, ఇక్కడే నా జీవితం గడిచిపోయి ఉండొచ్చేమో, కానీ నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నాకంటూ ఒక మందిరం ఉంది అని చెప్పి దానియేలు తన 17 సంవత్సరాల ప్రాయములో అతనికున్న ఒకే ఒక అవగాహన ఏంటంటే నాకు ఒక దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ ఎదుగుదల అంటే తెలుసా? మొట్టమొదటిగా నీ దేవుని నువ్వు గుర్తించడం. నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఒకే ఒక దేవుడు నాకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో 3 రకాల వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. మొదటిది బహుదేవత ఆరాధికులు. వీళ్ళు కనపడిన ప్రతి చెట్టును, ప్రతి రాయిను, ప్రతి దానిలో కూడా వారు దైవత్వాన్ని చూస్తారు, సమస్తము దేవుడే అంటారు. బహుదేవత ఆరాధికులు. రెండవది నాస్తికులు, అసలు దేవుడే లేడు అనేవారు. మూడవది ఏకదేవత ఆరాధికుడు, వారు దేవుడు ఒక్కడే అని ఆయనను మాత్రమే ఆరాధించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు 17 సంవత్సరాల యవ్వన ప్రాయములో, 15 సంవత్సరాల ప్రాయములో బబులో దేశానికి చెరపట్టబడిన తెలదినాల్లో ఆ దానియేలు ఆత్మీయ స్థితి ఏంటో తెలుసా? నాకు దేవుడు ఉన్నాడు. అంతవరకు ఆత్మీయత. అంతను కూర్చున్న దేవుడు కూర్చున్న అవగాహన లేదు. దేవునితో అనుదినము ప్రార్థనలో గడపడం మొదలుపెట్టాడు. అతనుకున్న దిగులు, అతనుకున్న బెంగ, అతనుకున్న చింత, అతనుకున్నటువంటి గలిబిలి దేవుడు సమస్తమును తొలగిస్తూ దేవునితో సహవాసం చేయడం వల్ల దానియేలు మరలా తనను తాను బలపరుచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించడం మొదలుపెట్టాడు. మనం గమనించగలిగితే అదే దానియేలు 2వ అధ్యాయము 37వ వచనం వచ్చేసరికి చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచ్చేసరికి, రాజా పరలోకమందున్న దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి మాట దానియేలు ఆత్మీయ జీవితంలో మొదటి మెట్టండి తెలుసా? నాకు ఒక దేవుడు ఉన్నాడు అని తెలుసుకుని బలంగా నమ్మగలిగాడు. రెండవ మెట్టు వచ్చేసరికి దేవునితో సహవాసం చేస్తున్నటువంటి కొంతకాలానికి దానియేలుకు రెండవ విషయం అవగాహన జరిగింది. దానియేలుకు రెండవ విషయం పట్ల పరిపూర్ణ అవగాహన వచ్చింది. ఏంటంటే నాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నీ దేవుడు ఎక్కడున్నాడు?
ఇందులేడని అందులేడని సందేహం ఎందుకు, ఎందందు వెతికినా అందందు కలడు. కానీ దానియేలుకున్న అవగాహన ఏంటంటే, నా దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు కాదయ్యా, నా దేవుడు ఒక ఉన్నత స్థలములో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నా దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన పరలోకమందున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరలోకమందున్న దేవుడు. అందుకే మనం ప్రార్థిస్తాము కదా, పరలోకమందున్న మా తండ్రి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆశ ఏంటయ్యా అంటే ఒకానొక దినాన మనలను కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. భక్తి అంటే ఇది, దేవుణ్ణి ఎరగడం అంటే ఇది. నెంబర్ 1, దానియేలు భక్తి ఎలాగ ఆత్మీయ స్థితిలోకి ఎదిగింది అంటే, నెంబర్ 1, తనకు దేవుడున్నాడు అని గ్రహింపు కలిగి బ్రతికాడు. రెండవ మెట్టు ఏంటయ్యా అంటే, ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవుడు పరలోకమందు ఉన్నాడు. మూడవది, దేవునితో ప్రతిదినము అలా ప్రార్థనలో సహవాసములో గడుపుతూ ఉండగా దానియేలు తెలుసుకున్న మూడవ ఆత్మీయ అనుభవం ఏంటయ్యా అంటే, చూడండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం చూడగలిగితే, మహోన్నతుడగు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదట దేవుడు ఉన్నాడు అని గుర్తిరిగించాడు. రెండవది, ఆ దేవుడు పరలోకమందున్నాడు అని ఆత్మీయంగా గుర్తించగలిగాడు. మూడవది, ఆ దేవుడు ఎలాంటి వాడు అని అడిగితే దానియేలు ఆత్మీయ అనుభవంలో అభివృద్ధిలో మూడవ పాఠం ఏం తెలుసుకున్నాడయ్యా అంటే, ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అతడు మహోన్నతుడు, ఉన్నతమైన వాడు. ఆమేన్ చెప్పండి. మహోన్నతుడకు దేవుడు, నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మహా ఉన్నతమైన వాడు, మహోన్నతుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. నేను ఆయన పాదపీఠము కింద బ్రతుకుతున్న వాడిని, దుమ్మును ధూళిని. నా దేవుడు మహోన్నతుడు. దేవునికి స్తోత్రం. సర్వసాధారణంగా ఒక ఆత్మీయతలో విశ్వాసములో సరిగా లేని వ్యక్తి ఎలా చూస్తాడంటే, ఒక తక్కిడి తీసుకుని ఒక తక్కిడిలో తన సమస్యని, ఒక తక్కిట్లో దేవుణ్ణి పెడతాడు. ఒక దాంట్లో తన ప్రాబ్లమ్స్, తన సమస్యను, మరొక దాంట్లో దేవుణ్ణి పట్టి తూకం వేస్తాడు. వాడు నిజంగా ఆత్మీయతలో దేవుని మీద ఒక స్థిరమైన నిశ్చయత కలిగిన వ్యక్తి అయితే అతని సమస్య తేలికైపోతుంది, తన దేవుడు విలువైన వాడిగా మార్చబడతాడు. అలా కాకుండా ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి అయితే దేవుడు తేలికైపోతాడు, తన సమస్యే చాలా పెద్దదిగా గుండెల్లో బరువుగా మారిపోద్ది. మనిషి యొక్క తత్వం ఎలాంటిదంటే, పక్క వ్యక్తిగా ఆ సమస్య వస్తే ఆ సమస్యను ఒకలా చూస్తాడు, అదే సమస్య తనకు వస్తే ఆ సమస్యను మరోలా చూస్తాడు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది అన్నాడు అనుకో, ఆ కడుపు నొప్పే కదా, తగ్గిపోద్దిలే అని వాడికి 100 చిట్కాలు చెప్తా. అలా చేయి, ఇలా చేయి, తగ్గిపోద్ది అంట. ఒకవేళ అదే నొప్పి నీకు వచ్చిందనుకో, ఎవరేం చెప్పినా వినవు, గిలగిల్లాడిపోతావు. దీని అంతరార్థం ఏంటంటే, పక్కవాడి సమస్యను నువ్వు దూరంగా నుంచి చూస్తావు, నీ సమస్య అనేసరికి నువ్వు దగ్గరగా పెట్టుకుని చూస్తావు. ఇంకోలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత పెద్ద కొండైనా నువ్వు దూరంగా చూస్తున్నావు అనుకో, చిన్నదిగా కనపడుతుంది. ఎంత చిన్న ఇసుకరైనవైనా నీ కంటికి దగ్గరగా పెట్టుకున్నావు అనుకో, సమస్య చిన్నదా పెద్దదా కాదు, నీ సమస్య నువ్వు దూరంగా నుంచి చూడగలుగుతున్నావా, నీ సమస్య నువ్వు దగ్గరగా పెట్టుకొని చూడగలుగుతున్నావు. కొంతమంది అనుకుంటారు, నాకు మాత్రమే ఈ కష్టం వచ్చింది, నాకు మాత్రమే ఈ బాధ వచ్చింది, నాకు మాత్రం ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని తన సమస్యను తమ జీవితానికి దగ్గరగా పెట్టుకొని చూస్తున్నారు. కాబట్టి ఆ సమస్య వాళ్లకు చాలా పెద్దదిగా కనపడుతుంది. దానియేలు తన జీవితంలో, అయ్యో నా కుటుంబం దూరం అయిపోయిందే, రాజరిక కుటుంబంలో పుట్టి ఇలా బానిసగా బ్రతకాల్సి వస్తుంది, నా బంధువులు లేరే, నా స్నేహితులు లేరే, నా తోడబుట్టిన వారు లేరే, నా అనేవారు ఎవరు నాకు లేరే అని తన సమస్యను అతడు దగ్గరగా పెట్టుకోలేదు, తన సమస్యను దూరంగా పెట్టాడు, తన దేవుణ్ణి దగ్గరగా పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని దూరంగా పెట్టాడు? తన సమస్యను దూరంగా పెట్టుకున్నాడు.
తన ఒంటరి జీవితాన్ని దూరంగా పెట్టాడు. తాను అనుభవిస్తున్నటువంటి వేదనకరమైన పరిస్థితులన్నిటినీ దూరంగా పెట్టాడు. ఒకదాన్ని మాత్రమే దగ్గరగా పెట్టుకున్నాడు. ఏంటంటే దేవునితో గడిపే ప్రార్థనను, దేవునితో సహవాసమును, తన దేవుణ్ణి దగ్గరగా పెట్టుకున్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల, అందుకు దేవుడు అతనికి అంత మనోధైర్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అటువంటి దానియేలు అంటున్నాడు, నాకు మొదట తెలుసయ్యా, నా ప్రారంభ భక్తి జీవితంలో నాకు దేవుడు ఉన్నాడని తెలుసు, అంతే నా భక్తి. దేవునితో గడుపుతున్నటువంటి అనుభవంలో రెండవ పాఠం నాకు బోధింపబడింది. దేవుడు నాకు రెండవ జ్ఞానోదయం చేశాడు. ఏంటంటే ఆ దేవుడు పరలోకములో ఉన్నాడా, అంతవరకే నాకు తెలుసు. దేవునితో గడుపుతున్నటువంటి ఆత్మీయ ప్రయాణంలో నాకు మూడవ అనుభవాన్ని దేవుడు నేర్పాడు. ఏంటంటే ఆయన సర్వోన్నతుడకు దేవుడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. మరి దేవునితో గడుపుతున్నటువంటి ఇన్ని సంవత్సరాల ఆత్మీయ ప్రయాణంలో అసలు దేవుని గురించి నీకున్న అవగాహన ఏంటి? నాలుగవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం మనం చూడగలిగితే, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు మసుల వలె గడ్డి తినేదవు, ఆకాశమంచు నీ మీద పడి నిన్ను తడుపును, సర్వోన్నతుడగు దేవుడు. ఎన్నో అనుభవం ఇది, 4వ అనుభవం. దానియేలు తన నోటితో చెప్తున్న 4వ మాట ఏమిటంటే, నాకు దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకమందున్నాడు, ఆయన మహోన్నతుడుగా ఉన్నాడు. 4వది, ఆయన సర్వము ఉన్నవాడు, సర్వోన్నతుడు. ఆమేన్ చెప్పండి. మీకు ఏమర్థమవుతుందంటే, దానియేలు దేవుడితో గడుపుతున్న ప్రతి దినము కూడా దేవునికి దగ్గరవుతున్నాడు. దేవుని గొప్పతనం తెలుసుకుంటున్నాడు, దేవుని ప్రభావాన్ని తెలుసుకుంటున్నాడు, దేవుని మహిమను తెలుసుకుంటున్నాడు, దేవుని యొక్క బలాతిశయమును తెలుసుకుంటున్నాడు. అప్పుడు దేవుని కొరకు చెప్పుతున్న సాక్ష్యం మారుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? మొదట్లో దేవుడిని నమ్మకుండా తలపుడు తగ్గిందేంటి, 20 సంవత్సరాల భక్తి జీవితంలో ఇంకా తలపుడు తగ్గిందేంటి? నీకు దేవుడు నిప్పులు తగ్గించే పెయిన్ కిల్లర్ లాగానే ఉపయోగపడుతున్నాడు. నువ్వు దేవునికి దగ్గరవుతున్న కొలది నీ సాక్ష్యం మారాలి, నీ దేవునితో నీకున్న సహవాసం మార్చబడాలి. దేవునికి స్తోత్రం. 4వ సాక్ష్యం ఏం చెప్పాడు ఆయన? సర్వోన్నతుడైనటువంటి దేవుని ప్రత్యక్షత అర్థం చేసుకున్న తర్వాత నా దేవుడు సర్వోన్నతుడు అని చెప్పాడు. ఏ సంవత్సరంలో దేవుని ఎరిగిన వాడిగా ఉన్నాడో? 17 సంవత్సరాల వయస్సు. అప్పటికి దానియేలుకు 80 సంవత్సరాలు వచ్చేసాయి. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు నేర్చుకునేసరికి, 4 అనుభవాలు దేవునితో తెలుసుకునేసరికి దానియేలుకు 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ 80 సంవత్సరాల వయసు వచ్చేసరికి దానియేలు సాక్ష్యం ఏంటంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే, ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటి యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి స్తోత్రం చెప్పండి, తన దేవుడయ్యాడు. 5వ అనుభవం. దేవుడు పరలోకమందున్న దేవుడు, మహోన్నతుడగు దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు, నా దేవుడు అయిపోయాడు. ఇది ఆత్మీయ ఎదుగుదల అంటే. ఒకప్పుడు దేవుడు అన్నాడు, అంతవరకే తెలుసు అతనికి. దేవునితో గడుపుతున్న ఆత్మీయ ప్రయాణములో దేవుడు కాదయ్యా, ఆయన పరలోకమందున్న దేవుడు అన్నాడు. ఆయన పరలోకమందున్న దేవుడు మాత్రమే కాదయ్యా, ఆయన మహోన్నతుడగు దేవుడు అన్నాడు. ఆయన మహోన్నతుడు దేవుడు మాత్రమే కాదయ్యా, ఆయన సర్వోన్నతుడగు దేవుడు అన్నాడు. ఆయన సర్వోన్నతుడగు దేవుడు మాత్రమే కదయ్యా, ఆయన నా దేవుడు అన్నాడు. అబ్బా, ఇది కదా భక్తి అంటే. ఏ దేవుడు అన్నాడు? 80 సంవత్సరాల వయసు వచ్చేసరికి అతనికి అర్థమైంది ఏంటంటే, ఆయన నా దేవుడు. ఆమెన్ చెప్పండి. అందుకే తన ఇంటి కిటికీలు తెలిసి,
తన దేవునికి మై ఎంత ఓన్ చేసుకున్నాడు తెలుసా దేవుణ్ణి? అవసరాలకు అక్కడతలకు వాడుకునే ఒక సాధనంగా దేవుడు కాదు, నాలో ఏకమైపోయాడు. ఆయన నా సొంతం, నా దేవుడు. ఆమేన్. దానియేలు మాత్రమే చెప్పడం లేదు ఆ సాక్ష్యాన్ని. దానియేలు అనుదినము ముమ్మారు ఎప్పటిలాగే తన రాజుగారి రాజరిక స్థితి నుంచి అతడు చక్కగా తన ఇంటికి వెళ్ళి అతడు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి అతడు చక్కగా మూడు ప్రార్థన చేయొచ్చు ఉండగా అతన్ని పడని వారు దానియేలు ప్రార్థిస్తున్న విషయాన్ని రాజుగారికి చెప్పారు. రాజుగారు తీసుకెళ్ళి అతడిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఎవరైతే కొన్ని దినాల పాటు రాజుకు తప్ప ఇక ఎవరికి ప్రార్థించకూడదు, రాజుకు తప్ప ఇక ఎవరికి నమస్కరించకూడదు అనే శాసనం విడుదల చేయబడింది. అయినప్పటికీ మరణ శాసనం విడుదల చేయబడినప్పటికీ కూడా దానియేలు దాన్ని లెక్క చేయలేదు. తన దేవునితో గడపడానికి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు, చేతులు పైకెత్తి ప్రార్థించాడు. సిలువలో చేతులు చాచిన యేసయ్యకు ఈనాడు క్రైస్తవులు చేతులెత్తి ప్రార్థించలేకపోతున్నారు, చేతులు ముడుచుకుని ప్రార్థిస్తున్నారు. మోకాళ్ళు వంగో, స్తుతించేటప్పుడు చేతులు ఎత్తలేవు, ప్రార్థించేటప్పుడు చేతులు జోడించలేవు. నువ్వు దేవుని బిడ్డవు, ఆత్మీయుడవు అని చెప్పుకుంటున్నావు. ఏది నీ ఆత్మీయ స్థితి? చెప్పుకుంటాను తప్ప దేవుని దగ్గర గుర్తింపు పొందేదిగా లేదు. ఒక నిజమైన ఆత్మీయుడు ప్రార్థించేటప్పుడు మోకాళ్ళు వంచుతాడు, తన రెండు చేతులు దేవుని వైపు జోడిస్తాడు. ఆరాధించేటప్పుడు తన రెండు చేతులు ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులు మాత్రమే కాదు, నా చేతులు ఎత్తుతున్నాను. తన భంగిమముల ద్వారా కూడా దేవుని మహిమపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు ప్రార్థనే చేయలేదు, తన చేతులు ఎత్తాడంటే ఎవరి వైపు? అది ప్రార్థన చేసే పద్ధతి. ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదు కదా. 80 సంవత్సరాల వయసులో దానియేలు ఎటువంటి పరిపక్వతలోకి వచ్చాడంటే నా దేవుడు అన్నాడు. రాజుగారికి ఈ శాసనం విడుదల చేసినా కానీ దానియేలు వెళ్ళిపోయి ప్రార్థిస్తున్నాడనే విషయం తెలిసి ఇంకెలాగా రాజుగారు శాసనం విడుదల చేశారు కాబట్టి ఇక వేరే ఆప్షన్ లేక దానియేలు అంటే రాజుకి ఎంతో ఇష్టము ప్రేమ ఉన్నప్పటికీ తన చేసిన శాసనాన్ని బట్టి దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. దానియేలుకి ప్రాణభయం లేదు. దానియేలుకు అనాథ శవంగా అనాథగా ఇదిగో నేను సింహాల బోన్లో చచ్చిపోతానేమో దానియేలుకు భయం లేదు. ఎందుకో తెలుసా? దానియేలుకు ఒక మాట తెలుసు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే అమ్మా నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నుండును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో వేరే దేశంలో బానిసగా ఉన్నాడు, చుట్టూ ఉన్న వారందరూ కూడా అతన్ని ఎప్పుడు నాశనం చేద్దామని చూస్తున్నారు. ఆఖరికి అతడు చేయని నిందకు కూడా ఏదో ఒక మాట, ఏదో ఒక నింద అతని మీద వేసి సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో రాత్రంతా గడిపాడు, కానీ దానియేలుకు భయం లేదంటే ఎందుకో తెలుసా? నీతిమంతుడు సింహవలె ధైర్యంగా ఉంటాడు. డబ్బున్నోడు ధైర్యంగా ఉంటాడు అనలే. ఆస్తులు, పొలాలు, బంగారాలు, ఆస్తులు, చదువులు, ఉద్యోగాలు కలిగిన వాడు, బలాలు కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు అని చెప్పలేదు. నీతిగా బ్రతికిన వాడు ధైర్యంగా ఉంటాడు పేదరికంలో ఉన్నా కానీ. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ధైర్యం ఏది? యోబుని అన్నారు కదా అతని స్నేహితులు, యోబా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా అన్నారు. ఏది ధైర్యం పుట్టించాలి నీకు? చెప్పండి నాన్న, ఏది ధైర్యం పుట్టించాలి? నీ భక్తి నీకు గుండె ధైర్యాన్ని పుట్టించాలి. ఎందుకంటే నీ గుండెలో ఏ దేవుడు ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను, ఆకలితో ఉన్న సింహాలు దానియేలు దిగుతున్నప్పుడు సింహాలు దానియేలు జోలికి రాలేదంట. అందరూ అనుకున్నారు దానియేలు వెళ్ళడమే అతను పట్టుకొని చీల్చి చెండాలేసి అతన్ని చంపేస్తాయి, ఇక మనకు దానియేలు అనేవాడు ఉండడు అనుకున్నారు అందరూ. అతని మీద వ్యతిరేకించిన వారు, అతని భక్తిని చూసి ఓర్వలేని వారు, అతని ఎదుగుదలను చూసి అతడు జ్ఞానవంతుడంట, అతడు బుద్ధి కలిగిన వాడంట, మనం ఇక్కడ ఉన్నాము కానీ ఎక్కడి నుంచి వచ్చినోడికి ఇంత పేరు వచ్చేస్తుంది అని చెప్పి అతని సహ ఉద్యోగులందరూ కూడా దానియేలు నాశనాన్ని కోరుకుని సింహాల బోన్లో వేయించారు. కానీ దానియేలుకు ఆ రాత్రి ఏ హాని జరగలే. ఎందుకు జరగలేదంటే ఆ సింహాల కళ్ళకు దానియేలు ఒక ఆహారం కనపడలేదు అనుకుంటా. అతన్ని వారి వలె, ఆ సింహాల వలె దానియేలు ఒక సింహంలాగే కనపడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంతే కదా. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? ఇప్పుడు ఈ సింహం కళ్ళకి ఎలా కనపడ్డాయి? ఒక సింహం ఇంకో సింహం చంపుకొని తింటుంది ఏంటి? ఆమెన్ చెప్పండి. హల్లెలూయా.
రాత్రంతా సింహాల మధ్యలో యోధాగోత్రపు సింహముకు దేవుని ఆరాధించే ఒక సింహముగా రాత్రంతా గడిపాడు. దానియేలు నిశ్చింతగా ధైర్యంగా సమస్యలో భద్రత కలిగిన వాడిగా ఉన్నాడు. సింహాల మధ్యలో ఏ హాని జరగకుండా రాత్రంతా ఉన్నాడు. కానీ రాజుకు నిద్ర పట్టలేదు. ఆ రాత్రి రాజు భోంచేయలేకపోయాడు. ఆ రాత్రి రాజుకు విందు వినోదాలు నాట్యాలు ఏమీ లేదు. రాత్రంతా నిద్ర లేకుండా రాత్రంతా అతడు కలవరపడుతూ ఎప్పుడు తెల్లారుతుందని చెప్పి రాత్రంతా ఎదురు చూశాడు. తెల్లారిన తర్వాత పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. ఎక్కడికే? సింహాల బోన్ దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసి ఏమని పిలుస్తున్నాడంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో అతడు గృహ దగ్గరకు రాగానే మహారాజు దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మహారాజు, బబులోను దేశాన్ని పరిపాలించిన ఒక గొప్ప మహారాజు, నెబుకద్నెజరు మనవడు. ఎవరు? బెల్షాజరు. నెబుకద్నెజరు మనవడు ఏమంటున్నాడు తెలుసా? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము అది ఆకల, పేదరికమా, బాధల, సమస్యల, అవమానాల, నిందల ఏది పట్టించుకోకుండా నిత్యమును సేవిస్తున్నావు కదా, ఆ దేవుడు అక్కడ ఏం రాయబడింది తెలుసా? నీ దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడు అన్నాడు? రాజు చెప్పాడు, ఆయన నీ దేవుడయ్యా, ఆయన నీ దేవుడు. ఆమె చెప్పండి. లోకం చెప్పాలి, బంధువులు చెప్పాలి, చుట్టాలు చెప్పాలి, రే ఆయన వాళ్ళు తమ దేవుణ్ణి తప్ప ఏ పక్కకి వెళ్తే ఆ గొడిగే. మొహమాటం కోసం పెట్టించేసుకుంటావు, మొహమాటం కోసం తినేస్తావు, మొహమాటం కోసం పెద్దరికం పోతుంది, గుర్తింపు పోతుంది, గౌరవం పోద్ది, విలువ పోద్ది. కాబట్టి ఏ పక్కకి వెళ్తే ఓసర వెళ్ళిలా ఆ పక్కకు నువ్వు మారిపోయావనుకో, దాని పేరు వేషధారణ. దేవుని బిడ్డ ఎప్పుడు కడగబడిన వాడిగానే ఉంటాడు తప్ప ఎవరి కొరకు మరలా ఆ దాస్యం అనే కాడి కిందకు వెళ్ళే ప్రయత్నము చేయడు. మీ జీవితాలు ఒకసారి పరీక్షించుకోండి. ఎక్కడున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు? 17 సంవత్సరాల వయసులో ఉన్న దానియేలుని తీసుకొచ్చేసాడు రాజు. తీసుకొచ్చి వాళ్ళ పేర్లు మార్పించుకున్నారు. రెండవది, వాళ్ళ చేతిలో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథాలు తీసేసి తమ దేవత గ్రంథాలు పెట్టించుకున్నారు. ఎందుకు తెలుసా? మా గుండెల నిండా దేవుని వాక్యం ఉందే, చేతిలో ఏ బుక్ ఉంటేనే పెట్టించుకున్నారు. కానీ మూడవది అన్నారు, మీరు రాజుగారి సంస్థానంలో ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు కదా, కాబట్టి రాజుగారి తిన్నాహారమే మీరు తినాలి అన్నారు. రాజు ఎలాంటి ఆహారం తింటాడు? ఆకుకూరలో కూరగాయలు ఎండుగడ్డి తింటాడా? మాంసాహారం తింటాడా? దానియేలు అన్నాడు, అయ్యా పేరు మార్చావు, ఒప్పుకున్నాం. రెండవది, మా గ్రంథాలు మార్చావు, ఒప్పుకుంటాం. మూడవది, ఆహారం అయితే మాకొద్దు అన్నాడు. ఏమయ్య రాజుగారు తినే మంచి ఆహారం, పంచభక్ష పరిమాణాలు తినేటువంటి శ్రేష్టమైన రాజభోజనం లేదు, ఆ భోజనం మాకొద్దు, మేమే వండుకుంటాం, కూరగాయల ఆహారం, మా ఆహారం మేమే వండుకుంటాం అన్నాడు. అని అడిగితే చరిత్ర పుటముల్లోకి వెళ్ళి, ఎందుకు దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి యవనస్తులు ఎందుకు రాజభోజనాన్ని తిన్నాం అన్నారంటే, ఆనాటి దినాల్లో ఆ రాజుగారితో దగ్గర సంస్థానంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా అక్కడే భోజనాలు ఉండేవారు. మీకు అర్థమైందా లేదా? అప్పుడు ఏం జరిగేవారంటే, రాజుగారు అంటే ప్రతిరోజు నా మాంసాహారం ఉంటుంది. ఒక దాన్ని వధించి చక్కగా ఆహారం సిద్ధపరిచిన తర్వాత ఆహారంలో మొదట కొంత ఆహారం తీసుకెళ్ళి తాము పూజించే అకు దేవత దగ్గర పెట్టేవారు. ఎక్కడ పెట్టేవారు? అకు దేవత దగ్గర పెట్టి ఆ దేవత ఎంగిలి చేసింది అని నమ్మి ఆ ఆహారం తీసుకొచ్చి మిగతా ఆహారంలో కలిపేసేవారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే, దేవతకు పెట్టిన నైవేద్యము దేవత ఎంగిలి చేసింది, అది మామూలు అందరు తినే ఆహారంలో కలిపేస్తే ఎంగిలి చేసిన ఆహారం మనం తింటే మనకు క్షేమం, మనకు ఆరోగ్యం. దానియేలు అన్నాడు, అట్టి ఆహారం భుజించి మా ఆత్మను మేము భంగపరుచుకోం.
నోరూరిపోతుందండి, మనసులాగేస్తుందిలేండి, పాస్టర్ గారు లేరు, విశ్వాసులు లేరు, మా వాళ్ళు ఎవరు లేరు, ఓకే అన్నావంటే నువ్వు ఎప్పుడు ఆత్మీయంగా భ్రష్టత్వానికి పోయినట్టే. దేనికి రాజీ పడలే. పస్తులైనా ఉంటాం, ఉపవాసమైనా ఉంటాం, ఆఖరికి ఇదిగో ఆకుకూరలైనా తింటాం, కానీ ఆ ఎంగిలి చేసినటువంటి ఆహారం మాకొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. తమ సాక్ష్యాన్ని ఎంగిలు కానివ్వలేదు, దేవుని కొరకు రోషముతో బతికాడు 80 సంవత్సరం వయసు వచ్చేంత వరకు. ఒకరోజు కాదు, ఒక రోజన్నా మారిపోతాం. 17 సంవత్సరాల వయసులో వెళ్ళిన దానియేలు 80 సంవత్సరం వయసులో సింహపు బోనులో పడినప్పటికీ కూడా తన భక్తిని, తన దేవుణ్ణి వదలలేదు. ఒకప్పుడు దేవుడు అన్నాడు, పరలోకముందున్న దేవుడు అన్నాడు, మహోన్నతులకు దేవుడు అన్నాడు, సర్వోన్నతులకు దేవుడు అన్నాడు, నా దేవుడు అన్నాడు. అతని ఆత్మీయ భక్తిని చూసినటువంటి దర్యావేషు రాజు అన్నాడు, దానియేలు నీ దేవుడు అన్నాడు. ఆమేన్ చెప్పండి. అది లోకం చెప్పాల్సిన సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పాడు? నీ దేవుడు. 80 సంవత్సరాల వయసులో ఏ స్థితికి దానియేలు యొక్క ఆత్మీయ పరిపక్వతకు వచ్చాడయ్యా అంటే, దేవుడు నుంచి, చెప్పండి ముగించేశాను, దేవుడు అన్న పాఠము నుంచి నా దేవుడు. ఆయన్ని వదులుకోవడం కంటే, ఆయన్ని ప్రార్థించడం మానేయడం కంటే నా ప్రాణమన్నా వదిలేస్తాను, అది చీల్చబడ్డముకైనా నాకు ఇష్టమే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, ఇదిగో రాజా, ఇందును గూర్చిన భయం మాకు లేదు, నువ్వేదో ఒక విగ్రహాన్ని నిలబెట్టేసి ఆ విగ్రహాన్ని నమస్కరిస్తేనే బతుకుంటారు, లేకపోతే తీసుకెళ్ళి ఆ యొక్క అగ్నిగుండంలో పడేస్తాను అనుకుంటావేమో, చావు భయం మాకు లేదు. దేవుని బిడ్డలకు ఏ భయం లేదంట? ఏంటో, తుమ్మితే భయం, దగ్గితే భయం, ఎక్కి లాగకపోతే భయం, ప్రతిదానికి భయం. నువ్వు దేవుని బిడ్డవే. వాళ్ళు అన్నారు, రాజా, ఇందును గూర్చిన భయము మాకు లేదు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆ స్టేట్మెంట్ మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. షడ్రకు మేషకుబో అబ్దెనెగోలు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, రాజును పేరెట్టి పిలిచారంట. ఏమని? నెబుకద్నెజరు, మా దేవుడి దాకా వస్తే నీకు గౌరవించాల్సిన అవసరం లేదు. నెబుకద్నెజరు, ఇదిగో ఇందును గూర్చిన మీకు ప్రత్యుత్తరం ఇవ్వలేని చింత మాకు చింత లేదయ్యా. అగ్నిగుండాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటావా? చేసుకో. చంపేతావా? చంపే. ఏం చేసినా పర్లేదు, మాకేందో తెలుసా, మా దేవుని చిత్తం అయితే వేడి మిగిల ఈ అగ్నిగుండములోంచి మా దేవుడు మమ్మల్ని రక్షించగలుగుతాడు. రక్షించకపోయినా, ఆయన సహాయం మాకు దొరక్కపోయినా మేము మాత్రం ఆయన్ని వదలం. ఇంకో దానికి నమస్కారం. మనమేంటి, జీవితంలో జరిగే చిన్న 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 గాయాలకే దేవుణ్ణి వదిలేద్దామనిపిస్తుందండి, బైబిల్ వదిలేద్దామనిపిస్తుందండి, ప్రార్థన మానేద్దామనిపిస్తుందండి, దేవుణ్ణి తలుసుకోవాలనిపిస్తలేదండి. ఇన్ని గాయాలు నాకు అయిపోయినాయి అంటున్నాను. ఇంతకంటే గాయాలు కలిగిన వారు లోకంలో ఎంతమంది లేరు? ఒక్కొక్క సందర్భాల్లో కుటుంబాలే. ఎన్ని కుటుంబాలు లేవు? భక్తిని నోటితో చెప్పడం కాదు, భక్తి ఎదురైన పరిస్థితులప్పుడు తెలుస్తుంది. అది పరీక్షా కాలంలో అది నిలిచేదా, కాలిపోయేదా. అందుకే బైబిల్ ఉంటుంది, దేవుడు అంట మన విశ్వాసాన్ని అగ్నిలో పుటం వేస్తాడంట. భక్తి అన్ని బాగున్నప్పుడు చెప్పడం కాదు, దేవుడు గొప్పడని చెప్పి నువ్వు అగ్ని వంటి పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నువ్వు తట్టుకోలేని ఒడిదుడుకుల మధ్య నీ జీవితం సాగుతున్నప్పుడు అప్పుడు నువ్వు చెప్పగలగాలి, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నన్ను సిగ్గుపడనివ్వడు, నా దేవుడు నన్ను చెయ్యి వదలడు. అది భక్తులు చెప్పిన సాక్ష్యం. బూడిదలో కూర్చున్నాడు, 10 మంది పిల్లలు తెచ్చిపోయారు, ఆస్తులన్నీ పోయాయి, బతుకుండగానే ఒళ్ళు కుళ్ళిపోయింది. సొంత భార్య అందే, ఎందుకు వచ్చిందయ్యా దేవుడు యథార్థత అంటున్నావు, ఒక్క మాట దేవుడిని దూషించి చనిపోకూడదు, నీ బాధ చూడలేకపోతున్నాను అన్నదే. పురుగులు పడి స్థితిలో కూడా అన్నాడు, లేదు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, ఆయన నామమునకి మహిమ కలుగును గాక, దేవుని ద్వారా మేలే అనుభవింతుమా, కీడు అనుభవించతగదా. బా, ఎంతటి పరిపక్వత. మనమేంటి, చిన్న చిన్న దెబ్బలకి దేవుణ్ణి అనుమానించేతనో, శంకించేతనో, అసలు దేవుడు వద్దు, బైబిల్ వద్దు, ఏమొద్దు, అదొద్దు, ఇదొద్దు, దేవుడు అంటే ఇలా జరుగుతుందా?
దానియేలు ఆత్మీయ పరిపక్వతలో దేవుణ్ణి భక్తులు అలా అర్థం చేసుకున్నారు కనుక వాళ్ళ భక్తి ముందు ఏ సమస్య వాళ్ళకు గొప్పదిగా చెప్పరేటమ్మా. చావు ముందే నిలబడ్డారు. చావా దేవుడా చెప్పరేంటి? షడ్రకు మేషకు అబేద్నెగోలు చావరా దేవుడా, దేవుడే. దానియేలు చావా దేవుడా, దేవుడే. పౌలు శీలలు చావా దేవుడా, దేవుడే. పేతురు చావా దేవుడా, దేవుడే. స్టెఫను చావా రాళ్ల దెబ్బ దేవుడా, దేవుడే. భక్తులు ఎప్పుడు చావు భయం దేవుడు అనలేదు. దేవా మా దేవుడు ఏదైనా చిత్తమో అదే మాకు అంగీకారం అన్నట్లుగా వారు దేవుని కొరకు ప్రాణాలు వదిలేయడానికి హతసాక్షులు అయిపోవడానికి కూడా ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. నా దేవుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అందుచేత బానిసగా వచ్చినటువంటి యవనస్తుడు దేశానికి ప్రధాని అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చాడు దేశంలోకి? 17 సంవత్సరాల వయసులో సర్వము పోగొట్టుకున్న ఒక బానిసగా వచ్చిన దానియేలు ప్రధానిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి పదవిలో ఉన్నాడు అనుకో, ఎంతకాలం ఉంటాడు? 5 సంవత్సరాలు ఉంటాడు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు కదా. కానీ దానియేలు 70 సంవత్సరాల యొక్క చెరకాలములో 3 రాజుల దగ్గర అదే స్థానంలో నిలబడ్డాడు. నెంబర్ 1 నెబుకద్నెజరు, ప్రధానిగానే ఉన్నాడు. నెంబర్ 2 దర్యావేషు, అదే స్థితిలో ఉన్నాడు. 3వది కోరేషు. ఈ 3 రాజుల కాలంలో కూడా అతడు ప్రధానిగానే దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది రాజులు మారినా, ఎన్ని పరిస్థితులు మారినా దేవుడు దానియేలును ఒక బానిసగా వచ్చిన వాడిని ఆ స్థాయిలో పెట్టాడు. కారణం ఏంటి తెలుసా? దానియేలు దేవుని పాదాలు ఎప్పుడు వదులుకోలేదు కాబట్టి. దినము తన దేవునికి ప్రార్థించడం మానని దానియేలు రాజులు మారిపోయారు, కానీ దేవుడు దానియేలుని అక్కడే నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకో. నోటి మాటలతో భక్తి చేయడం కాదు. నీకెదురవుతున్న ప్రతి పరీక్షలో, ప్రతి పరిస్థితిలో దేవుడు నీ దేవుడుగా మార్చబడునుగాక. ఇప్పుడు చెప్పండి మూలవాక్యం. యెహోవా తమకు దేవుడుగా గల, కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, దెబ్బలాడొచ్చినా, అనుకున్న పనులు అవ్వకపోయినా, జీవితంలో ఏదైనా చిన్న చిన్న పరిస్థితులు ఎత్తినా ఈ వెంటనే దేవుడిని వదిలేస్తావు, బైబిల్ వదిలేస్తావు, ప్రార్థన వదిలేస్తావు, చర్చ్ వదిలేస్తావు. లేదు 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 లేదు. నువ్వు ఇంకా అంతటి ఆత్మీయ మెచ్యూరిటీకి రాలేదేమో. నువ్వు అనుదినము ప్రార్థించు, దేవా నా జీవితంలో నిన్ను అర్థము చేసుకొని భక్తి చేసే జీవితం నాకు భక్తి జీవితంలో కలుగునుగాక. భక్తి అందరూ చేస్తారు, దేవుణ్ణి అర్థం చేసుకుంటూ భక్తి చేసే స్థితి ప్రభు మనకు దయచేయునుగాక. అట్టి ఆత్మీయ అనుభవాలతో దానియేలు నడిచినటువంటి ఆ దైవిక అనుభవాలతో నడుస్తూ అతడు పొందిన సాక్ష్యం ఏంటి? దేవతల ఆత్మ కలిగిన వాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, వివేకము, జ్ఞానము, బుద్ధి కలిగిన వాడు, అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడు, ప్రార్థనా జీవితము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అట్టి అనుభవాలతో ముందుకు సాగే ధన్యత మన ఆత్మీయ ప్రయాణములో దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవ